హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కిమ్మీ. గైస్, మేమైతే చాలా డేస్ నుండి బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాం, కానీ ప్లాన్ చేస్తున్నాం కానీ వర్కౌట్ అవ్వట్లేదు. సో చాలామందికి అనుకుంటారు కదా, మనం ప్రీ ప్లాన్ చేసినవేమి కొన్నిసార్లు వర్కౌట్ కావు, కొన్నిసార్లు అప్పుడప్పుడు అనుకున్నవి వర్కౌట్ అవుతాయి. అలానే మాకు కూడా అలానే జరిగింది. ఇన్ని డేస్ నుండి వర్కౌట్ కాలా, ఏదో వెళ్దాంలే అనుకున్న టైంకి వర్కౌట్ అయింది. సో చిన్నప్పుడు మేమైతే ఏదైనా హాలిడేస్ కానీ ఎక్కడికైనా ఊరు కానీ మనకు నచ్చిన ప్లేస్ కానీ వెళ్ళాలంటే ఆ ముందు రోజు అంతా నిద్రపోయే వాళ్ళం కాదు. సో ఈరోజు కూడా నాకు అంతే అనిపించింది. సో బీచ్కి వెళ్తాము రేపు అర్లీ మార్నింగ్ అని తెలిసినప్పుడు నాకు ఈరోజు నైట్ మొత్తం నేను నిద్రపోలేదు. అంటే ఆల్మోస్ట్ 2-3 అయిపోయింది. మళ్ళీ అర్లీ మార్నింగ్ 6కి లేచాను. ఇలా అంటే ఏదో ఒక తెలియని ఆతృత, ఎగ్జైట్మెంట్ అనేది మనకి వస్తూ ఉంటుంది గైస్. అంతేకాదు, మనం ఎక్కడైనా దూరంగా హాస్టల్స్లో చదువుకుంటూ ఉన్నా కానీ, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలన్నా కానీ అదే ఎగ్జైట్మెంట్తో మనం ఫీల్ అవుతూ ఉంటాము. సో అలానే ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయ్యి ఫైనల్గా ఈరోజు బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. అలా పంట పొలాల మధ్యగా, అలా చెట్ల మధ్యగా ఆ బీచ్కి వెళ్తుంటే గైస్ ఎంత బాగుందంటే, సో మా ఊరు దగ్గరలో అయితే బాపట్ల బీచ్ ఉంటుంది. సో బాపట్ల ఫేమస్ కదా, అందరికీ తెలిసే ఉంటుంది. బాపట్ల సూర్యలంక బీచ్ అంటారు. సో చాలా బాగుంటుంది. సో దానికైతే ఈరోజు బయలుదేరి వెళ్తున్నాం. చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకెందుకో. ఎప్పుడు ఆ బీచ్ రోడ్లు వెళ్ళినా కానీ ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ చెట్లు అండ్ బీచ్ దగ్గరలో వెరీ ఫేమస్ రిసార్ట్స్, ఉండటానికి స్టేయింగ్కి రెస్టారెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి. నాకు ఎందుకో భలే నచ్చింది. కానీ వెళ్ళేటప్పుడు కొంచెం కాళ్ళకి ఇసుక అనిపించినా కానీ సో వెళ్ళాక చాలా బాగుంటుంది. సో అక్కడ చూసారు కదా, అది అయితే బీచ్కి వెళ్ళే దారి. సో చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, ఫిష్ అండ్ ఇవి వేస్తారు కదా, టాటూస్ వేసేవాళ్ళు, గవ్వలు అమ్మేవాళ్ళు చాలా చాలా మంది ఉంటారు. సో నేను అనుకున్నాను, జనరల్గా బీచ్లో సండే, సాటర్డే ఎక్కువ ఉంటారు. అంటే వీక్ ఆఫ్ టైం కదా, చాలామంది ఫ్యామిలీస్కి ఈ టైం ఇస్తారు సో అలా ఉంటారు అనుకున్నా. బట్ నేను చూస్తే ఈరోజు మండే అయినప్పటికి కూడా ఎంతమంది ఉన్నారో గైస్. సో చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో నాకు అనిపించింది, అలాగే పని పాట లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనుకున్నా. ఇక్కడ చూసారా గైస్, 1 అవర్కి 100 రూపీస్ అంటే కూర్చోడానికి. నాకైతే వెరీ ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఎప్పుడు నేను బీచ్కి వచ్చినా మనుషులను చూస్తాను, ఈసారి ఏంటో ఆవుల్ని, బర్రెల్ని చూశాను. ఎక్కడ చూసినా అవే కనిపించింది నాకైతే. సో మనలాంటి జీవులే అనుకోండి అఫ్ కోర్స్, కానీ నాకెందుకు కొంచెం విడ్డూరంగా అనిపించింది. మరి బీచ్లో కూడా ఆవుల్ని, బర్రెల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారని. ఒక్కసారి బీచ్లో వస్తున్న అల్ల సౌండ్ మీరు కూడా వినండి, ఎంత బాగుంటుందో. నేను ఒక వెర్రిదాన్ని, అందరూ ముందుకు నడుస్తారు ఎవరైనా, నేను మాత్రం అలలతో పాటు వెనక నడుస్తున్నాను. నాకు బీచ్కి వెళ్ళాలంటే చాలా భయం. ఎందుకో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు బీచ్తో. సో అందుకని నాకు చాలా భయం. అదేంటో కానీ ఈసారి అస్సలు భయమే వేయలేదు. నాకు ఇష్టం వచ్చినంత లోతుకి వెళ్ళాను నేనైతే. పాపం ఆ చేపలు పట్టే వాళ్ళని చూసారా, ఎంత బాగా తోస్తూ తీసుకెళ్ళినా కానీ అది కదలటలేదు. సో నిజంగా వాళ్ళు చాలా కష్టపడతారు కదండి. ఏదైనా వర్షం వచ్చినా, వరద వచ్చినా, ఎలా వచ్చినా సముద్రంలోకి వెళ్ళి వాళ్ళు చేపలు పడితే కానీ వాళ్ళ జీవనం కొనసాగదు. ఈ రోజైతే నా సోల్ కంప్లీట్గా సాటిస్ఫై అయింది. అది దూరంగా కనిపిస్తున్నాయి చూసారా, ఆ పోల్స్ అండి, అవి డేంజర్ పోల్స్ అంట. సో అక్కడ దాకే మనకి ఎలో ఉంటుంది. సో ఆ తర్వాత దాటి వెళ్ళకూడదు, ఎందుకంటే అలలు అక్కడే స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి ప్రాబ్లం అవుతుంది. వాటితో పాటు మనం లోపలికి వెళ్ళే ప్రమాదం ఉంటుంది కాబట్టి. సో ఫైనల్గా అలా అంత బాగా 1 అవర్ పాటు 2 అవర్స్ పాటు ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళాం. నాకేంటో ఇక్కడ బీచ్ కన్నా పార్కింగే ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. చూసారా, ఎంత ఎటు చూసినా పార్కింగ్. ఇదైతే మెయిన్ గేట్ బీచ్ దగ్గరికి. ఇక్కడ చూసారా, ఈ చేపలు చూడండి, అస్సలు ఫ్రెష్గా లేవు. 2-3 డేస్ క్రితం చేపల్లా అనిపించాయి. నాకైతే అస్సలు చూడాలనిపించలేదు. సో అలా అంతా ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ ప్రయాణమై తిరిగి వెళ్ళాం. సో సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ గైస్, బై బాయ్, సబ్స్క్రైబ్.